ఇవాళ ఏమైందంటే అనేక మంది నా దగ్గరికి వచ్చి ఒక విషయం అడుగుతూ ఉంటారు. ఫలానా తిథి నాడు అసలు అది అలా ఎందుకు చేస్తారండి? ఆ తిథి నాడు పెట్టవలసిన మూర్తి ఎక్కడైనా దొరుకుతుందా? ఆ బొమ్మ ఉంటుందా అని అడుగుతూ ఉంటారు. కానీ దురదృష్టం ఏమైపోయిందంటే అసలు కొన్ని తిథులలో చెయ్యవలసినవి ఆ తిథులలో చేయడం ద్వారా మనం ఎంత రక్షణ పొందొచ్చో తేలికగా ఈశ్వరుడు అనుగ్రహించడానికి సంవత్సరంలో ఒక్కొక్క తిథి యందు కాలస్వరూపంగా భగవంతుడే అంత అనుగ్రహాన్ని ప్రసరిస్తాడు. అది మనకి తెలియకపోతే రేపు మన పిల్లలకి సంస్కృతి వారసత్వాన్ని ఎలా అందిస్తాం? ఇదిగో ఈ తిథులు గొప్పవని ఎలా చెప్తాం? ఆ ధర్మవర్ధిని వారు నా దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు వాళ్ళు నన్ను ఒకటి అడిగారు. మీరు ఈ పుస్తకంలో ఒక నెలకి 2 తిథుల గురించి వ్రాయండి ప్రధానమైనవి. ఎంత తేలికగా ఉండాలంటే ఒక సామాన్యమైన గృహిణి కూడా ఆ పుస్తకం ఇలా తీసి ఆ తిథి గురించి చదవడానికి 2-3 నిమిషాలు పట్టాలి. అంత తేలికగా అర్థం అవ్వాలి ఆ పుస్తకం చదివి. ఇదేమిటండి అని మళ్ళీ ఇంకోళ్ళని అడగవలసిన అవసరం ఉండకూడదు. దానికి సంబంధించిన మూర్తి దొరకడం కష్టమైతే ఆ మూర్తిని కూడా మేము ప్రచురిస్తాం. అప్పుడు ఇది సంస్కృతి వారసత్వంగా అందరికీ అందడానికి పనికొస్తుంది. ఆ తర్వాత అనురక్తి కలిగితే దాని మీద వివరాలన్నీ మంచి పుస్తకాలు చదువుకుని పెద్దల్ని కనుక్కొని క్రమక్రమంగా నేర్చుకుంటారు అందరూ. కాబట్టి సాంస్కృతి వైభవం కోసం ఆ సాంస్కృతిక వారసత్వం కోసం అటువంటి పుస్తకాన్ని తయారు చేస్తాము అని అడిగినప్పుడు ఈ పుస్తకం తయారు చేయడం అయింది. నేను మీకు ఈ పుస్తకంలోంచి ఒక 4-5 విషయాలు మనవి చేస్తాను. ఎందుకనంటే ఇప్పుడు నేను 2 పుస్తకాల గురించి వివరంగా మాట్లాడడం సాధ్యం కాదు, అయినా అవసరం లేదు. ప్రాజ్ఞులైన వారు ఒక పాత్రలో కొద్దిగా అన్నం తిని మిగిలినది ఎలా ఉంటుందో రుచి చెప్పేస్తారు. అంత అన్నం అలాగే ఉంటుంది. మీరందరూ చదువుకున్న వాళ్ళు, మంచి తెలివైన వారు. ఒక్కసారి ఒక పుస్తకం గురించి కొద్దిగా వింటే ఆ పుస్తకం మీకు ఎందుకు పనికొస్తుందో మీరు పట్టుకోగలరు. ఇప్పుడు ఇందులో మీరు చూస్తే ఉదాహరణకి 8వ పేజీలో అక్షయ తృతీయ వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి తదియ. 8వ పేజీలో కేవలం 3 విషయాలు దాంట్లో చెప్పబడ్డాయి. కొత్త కుండలో కానీ కూజాలో కానీ శుద్ధమైన నీటిని నింపి దానము చేయవలెను. మీరు చూడండి, ఎవరైనా శరీరం వదిలిపెట్టేసినప్పుడు మరణించినప్పుడు ధర్మోదకాలు అని ఒక తిథి ఉంటుంది. ఆ జీవుడికి విపరీతమైన దాహం వేస్తుంది. అప్పుడు నీరు ఎప్పుడు అందుతుంది అంటే ధార్మికుడైన వాడు విడిచిపెట్టిన నీళ్లు అందుతాయి. అందుకని బంధువులు స్నేహితులు అందరినీ పిలిచి నీళ్లు వదిలిపెట్టిస్తారు. ఆ బాధ పడవలసిన అవసరం లేకుండా నువ్వు ఏ శరీరంలో ఉన్నా శరీరం వదిలిపెట్టి ఒక లోకం నుంచి ఒక లోకానికి జీవుడు విడిపోతున్నప్పుడు దాహం కలిగిన అక్షయంగా నీరు జీవుడికి లభించాలి అంటే పరమేశ్వరుడు వైశాఖమాస శుక్లపక్ష తది అని అక్షయ తృతీయగా నిర్ణయం చేశాడు. అక్షయము అంటే క్షయము కానిది. మీరు నాకు మంచినీళ్ళు ఇచ్చారనుకోండి, దాని ఫలితం ఉంటుంది. ఆ ఫలితాన్ని అడ్డుపెట్టి ఈశ్వరుడు ఎప్పుడో మిమ్మల్ని కాపాడతాడు. తెలిసో తెలియకో ఒక్కొక్కటి చేసిన పుణ్యం ఎక్కడికి పోదు, అది కాపాడుకొచ్చేస్తుంది. కానీ మీరు చేసిన పుణ్యం క్షయమైపోయి దానికి ఫలితం వస్తుంది. ఈ వైశాఖ శుక్ల తదియ నాడు ఏది చేస్తారో అది అక్షయం. ఆ పుణ్యం పోవడం మాట ఉండదు. అది అలా ఉండి జీవుణ్ణి ఎప్పటికీ కాపాడుతుంది. తప్పకుండా ఏది చేయమని చెప్తారంటే ఇది మేమందరం కూడా అదే చేస్తాం. కాకినాడలో ఆ తిథి నాడు అందరం అదే చేస్తాం. సత్సంగ సభ్యులం కొత్త కుండ కొని ముందే దాంట్లో నీళ్లు పోసి మట్టి వాసన రాకుండా చేసి కొద్దిగా యాలుక గుండ కలిపి ఆ రోజున చల్లటి నీటితో నిండినటువంటి కుండని పిలిచి దాహార్తితో ఉండేవాళ్ళు, కష్టపడేవాళ్ళు, పురోహితులు, ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఇస్తారు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ నీళ్లు తాగి అమ్మయ్య చల్లటి నీళ్లు అని వాళ్ళు తాగుతారు. ఆ తాగిన కారణం చేత ఏ జన్మలో ఉండనివ్వండి, శరీరం వదిలిపెట్టి జీవుడు వెడుతుండనివ్వండి, అక్షయంగా నీళ్లు దొరుకుతాయి. అలా నీటి మీద ఆధారపడుతుంది జీవయాత్ర అంతా కూడా.
అందుకని అక్షయంగా దొరకడానికి అలా ఇవ్వాలి. అట్లాగే విసినికర్రలు, చెప్పులు, గొడుగులు, పెరుగన్నము దానం చేయాలి ఆ రోజున. ఇవాళ అంటే అక్షయ తృతీయ నాడు గంగా స్నానం చాలా గొప్పది. ఒకవేళ గంగా స్నానం చేయడానికి గంగ దగ్గరికి వెళ్ళలేకపోతే దానికి ఒక నియమం ఉంది. మీరు స్నానం చేసేటప్పుడు గంగా నది గంగా నది గంగా నది అని 3 మాటలు అనుకుని ఒక్కసారి గంగని మనసులో స్మరించి స్నానం చేస్తే గంగ స్నానమే. శ్రీనాథుడు భీమఖండంలో చెప్తాడు దాన్ని. అందుకని గంగానది 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 ఎనుచు రే పడక మేల్కొనుచో గంగ నుతిగించునెవ్వడు భంగించున తండు పాప సంచయ చెయ్యమున్నంటాడు ఆ భీమఖండంలో. ఒక్కసారి 3 మాటలు గంగా 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 గంగమ్మ 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 అన్నీ స్నానం చేస్తే గంగ స్నానం చేసినట్టే. ఇప్పుడు ఇవాళ తిథి ఉంది. ఇవాళ జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో దశమి. దీనికి దశపాపహర దశమి అని పేరు. భయంకరమైనటువంటి పాపములు 10 రకముల పాపములు ఉంటాయి. ఆ 10 రకాల పాపాలని పోగొట్టుకోవడానికి సంవత్సరానికి ఒక్కరోజు ఇవాల్టి తిథిని ఇస్తారు. ఇవాళ గంగానది గురించి వినడం కానీ, గంగానది గురించిన శ్లోకాలు వినడం కానీ, గంగావతరణం చదవడం కానీ, గంగ పూజ చేయడం కానీ, గంగా స్నానం కానీ, అథవా సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారి కీర్తన చేశారు తుంగతరంగే గంగే అని. ఆ తుంగతరంగే గంగే కీర్తన వినడం కానీ చేసినటువంటి వారు ఎవరుంటారో వారికి 10 రకాల పాపాలు పోగొడతాడు. ఇవాళ తిథికి అంత గొప్ప శక్తి. మీరు కావాలంటే దాన్ని మీరు ఇందులో పరిశీలిస్తే మీకు దశపాపహర దశమి 10వ పేజీలో కనపడుతుంది. ఇప్పుడు ఒకవేళ మీకు గంగా స్నానం చేయలేకపోయారనుకోండి, ఆ కింద చూడండి, ఇది గంగమ్మ యొక్క స్వరూపం. ఇది ధ్యాన శ్లోకంలోంచి తీశారు. మొసలి వాహనం మీద తెల్ల బట్ట కట్టుకొని, అమృత కలశం పట్టుకొని, తామర పువ్వు చేతిలో పట్టుకొని, అభయ వరహస్తాలతో కూర్చుని ఉంటుంది గంగమ్మ. ఇవాళ ఏం చేసినా చేయకపోయినా కనీసం ఒక్కసారి మీరు అలా ఆ గంగమ్మ చిత్రపటం వంక చూసి స్ఫుటంగా కనపడుతున్న ఆవిడ 2 పాదములకు శిరసు తాటించి నమస్కారం చేశారనుకోండి చాలు. తేలికగా అందరికీ అనుగ్రహం కలగాలని ఒక్కొక్క నెలలో 2 తిథులు తీసుకొని ఆ 2 తిథులలో చెయ్యవలసింది దానికి సంబంధించినటువంటి చిత్తరువు కూడా అక్కడ ఇచ్చారు. అందుకే కొన్ని ఇవాళ ఎక్కడా అసలు కనపట్టలేదు, మరిచిపోతున్నారు కూడా. అటువంటి వాటినన్నింటినీ కూడా ఇందులోకి తేలికగా సంకలనం చేశారు. అట్లాగే 13వ పేజీలో మీరు చూస్తే గరుడ పంచమి. ఇదొక చాలా విచిత్రమైనటువంటి తిథి. ఇది శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పంచమి తిథి నాడు వస్తుంది. ఇది ఎందుకు చేస్తారు అంటే, నేను బ్రతికున్నంత కాలం కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవలు, మునిమనవలు చూసి ఆరోగ్యంతో ఉండి పసుపు కుంకాలతో వెళ్ళిపోవాలి అని కోరుకుని దీర్ఘ సౌమంగళ్యాన్ని కోరుకున్న వాళ్ళు పూజ చేస్తారు. ఈ పూజ చేసేటప్పుడు మీకు 13వ పేజీలో ఒక చిత్తరువు కనపడుతుంది. 3 పడగల నాగేంద్రుడి కింద అమ్మవారు కూర్చుని ఉంటుంది. కనీసం ఆ రోజున ఆ మూర్తిని చూసినా చాలు. దీనికి నాగపంచమి, గరుడ పంచమి అని 2 పేర్లు. అసలు పావుకి గరుత్మంతుడికి పడదాం, మరి దానికి పేరేమో గరుడ పంచమి. పూజ ఎవరికి చేస్తారు అంటే పడగల కింద ఉన్న గౌరీదేవికి చేస్తారు. కనీసం ఏం చేసినా చేయకపోయినా ఆ రోజున సువాసినులందరూ కూడా ఒక శ్లోకం చెప్తారు. ఫణిగౌరి నమోస్తుతే కైలాస నిలయే స్థితే లోకమాతర్ నమస్తుభ్యం సౌభాగ్యం దేహిమే సదా. నాకు సౌభాగ్యాన్ని కటాక్షించు, బ్రతికున్నంత కాలం నేను పసుపు కుంకాలతో ఉండాలి, ఆరోగ్యంతో ఉండాలని ఈ పడగల కింద ఉన్న అమ్మవారిని ఒక్కసారి చూసి నమస్కారం చేస్తారు. ఈ మూర్తిని ఎందుకు ఇచ్చామంటే కనీసం ఆ రోజున పుస్తకం అక్కడ పెట్టి ఈ అమ్మవారి మీద కొద్దిగా కుంకం వేసి ఆ శ్లోకం చెప్పి ఆ కుంకం తీసి బొట్టు పెట్టుకున్నా చాలు. అసలు గరుడ పంచం అంటే ఏమిటి, నాగపంచం ఎలా అయింది? 2 విరుద్ధం కదా. అంటే గరుడ పంచమి నాడు నాగదేవతకి పూజ అంటే దాని అర్థం ఏమిటంటే
బతికున్నంతకాలం విరోధ భావాలు పెట్టుకొని బ్రతకకు. రెండు విరుద్ధ స్వభావాలున్న ప్రాణులు ఒకసారి పూజింపబడుతున్నాయి ఆ తిథి నాడు, అది నేర్చుకో అని చెప్పడానికి ఇది వచ్చింది. సెల్ ఫోన్లు పెట్టడం కన్నా చెప్పింది వినడం నేర్చుకోండి. 24 గంటలు సెల్ ఫోన్లు పెట్టి రికార్డ్ చేయడం, ఫోటోలు తీయడం అందుకు కాదు మీరు వచ్చింది, చెప్పింది వినడం నేర్చుకోండి. కాబట్టి ఓం తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాత్, గరుత్మంతుడు మా బుద్ధులను ప్రచోదనము చేయుగాక అంటూ శేషుని పడగల కింద ఉన్న గౌరీదేవిని పూజ చేస్తారు అని ఆ గరుడ పంచమి గురించి ఇందులో చెప్పారు. అట్లాగే మీరు ఇక్కడ ఉన్న 15వ పేజీలో చూస్తే శ్రీకృష్ణాష్టమి. యథార్థానికి ఆ రోజున ఒక మూర్తిని దర్శనం చెయ్యాలి. ఇప్పటికే మాకు గోశాల్లో ఆ మూర్తి ఉంటుంది. శ్రీకృష్ణాష్టమి నాడు కిందకి దింపి ఆ పురిటి చెయ్య అని దాని మీద పెట్టి అందరం దర్శనం చేస్తాం. అప్పుడు దేవకీదేవి యొక్క స్తన్యపానం చేస్తున్నటువంటి కృష్ణ పరమాత్మని చూడాలి. అది ఇవాళ అసలు అటువంటి మూర్తి లుప్తమైపోయింది. మాకు కాకినాడ గోశాల్లో ఉంది. ఇక్కడ మీకు ఒక ఫోటో కనపడుతుంది, దేవకీదేవి యొక్క స్తన్యపానం చేస్తున్నటువంటి బాలకృష్ణుడు. ఆ రోజున ఆయన్ని దర్శనం చెయ్యాలి. శ్రీకృష్ణావతార ఘట్టాన్ని, శ్రీకృష్ణ లీలల్ని చదువుకుంటారు. అసలు ఏ తిథి నాడు ఏం చెయ్యాలి, ఆ తిథి నాడు అలా ఎందుకు చేస్తారు, ఈ విషయాలన్నిటినీ కూడా చాలా తేలికగా ఒక 2 నిమిషాల్లోనో 1 నిమిషంలో చదువుకోవడానికి, ఈ మూర్తి మాకు లభ్యం కాదు అని అనకుండా ఉండడానికి, అందరికీ వెంటనే అక్కడే కనపడేటట్టుగా కనీసం ఆ రోజున 2 అక్షతల ఆ మూర్తి మీద వేసి నమస్కారం చేసినా చాలా పుస్తకంలోని అని ఆ మూర్తుల్ని కూడా ఇందులో ముద్రణ చేయడం జరిగింది. నేను ఇందులో చిట్ట చివర ఒక విషయాన్ని ప్రస్తావిస్తాను. ఇలా ఎన్నో విషయాలు ఈ గ్రంథంలో సంకలనం తీసుకొచ్చారు పాపం ఆ ట్రస్ట్ వాళ్ళు. ఇందులో మీరు 20వ పేజీ చూస్తే అందులో నరక చతుర్దశి, ఆశ్వీజ కృష్ణపక్ష చతుర్దశి, ఆ రోజున స్నానం చేసేటప్పుడు ఏ విధంగా అయితే ఈ ఉత్తరేణి మట్టి పెళ్లలతో ఉన్నదాన్ని తల చుట్టూ తిప్పుకుంటూ స్నానం చేస్తారో అప్పుడు చెప్పవలసిన శ్లోకం ఇచ్చారు. అట్లాగే నా వరకు నేనైతే ఒక విషయాన్ని ప్రధానంగా చెప్పవలసి ఉంటుంది. ప్రతి తిథి ఇందులో చాలా గొప్ప గొప్ప విషయాల్ని, మంచి మంచి మూర్తుల్ని కూడా ఇచ్చారు. కానీ ఇందులో అందరూ తెలుసుకోవలసినటువంటి విషయం ఒకటి ఉంది. అందులో మీరు చూస్తే పాల్గొన మాసంలో మీరు ఏమీ తిథులు ఉండవు అనుకుంటాం. పాల్గొన మాసం చిట్ట చివరి మాసం చాంద్రమానంలో. బహుళపక్షంలో వచ్చే అష్టమి ఎంత గొప్పది అంటే, నేను ఇవన్నీ ఏదో గొప్ప కోసం చెప్తున్నానని మీరు అనుకోవద్దు. మీ అందరూ ప్రాజ్ఞులు, బాగా తెలిసిన్నవారు. మీతో పంచుకోవడం నాకు సంతోషం కాబట్టి చెప్తున్నాను తప్ప మీకు తెలియదనో నాకే తెలుసనో మేము చేస్తున్నామన్న అహంకారంతో నేను చెప్పట్లేదు అని దయచేసి గమనించండి. ఇప్పటికీ గోశాలలో ఈ తిథి వచ్చింది అంటే పెరుగన్నం వండి ఆవులన్నింటికీ పెట్టి గోశాలలన్నిటి మీద పెరుగన్నం చల్లి వచ్చిన భక్తులందరికీ నైవేద్యం పెట్టి ఆ రోజున పెరుగన్నం పెడతారు. అందులో శీతలాదేవి అంటారు. ఆవిడ ఈ పాల్గొన మాసం దగ్గర నుంచి ఏమవుతుందంటే అంటువ్యాధులు విపరీతంగా ప్రబలుతాయి. అంటువ్యాధులు రాకుండా ఉండాలి అంటే మీరు చూడండి, అమృత కలశాన్ని చేత్తో పట్టుకుని ఓ చేత్తో చీపురు పట్టుకుని ఉంది ఆవిడ. అంటే నేను తుడి చవతల పారేస్తాను దురదృష్టాన్ని, వచ్చేటటువంటి వ్యాధుల్ని, మీకు అమృతత్వాన్ని ఇచ్చి కాపాడతాను అని చెప్పడానికి ఓ చేతిలో కలశాన్ని ఒక చేతిలో చీపురు కట్టని పట్టుకుని ఉంటుంది. ఆశ్చర్యకరమైన రూపం శీతలాదేవి అంటారు. ఆ రోజున నైవేద్యం పెట్టేటప్పుడు పెరుగన్నం నైవేద్యం పెడతారు. పెట్టి శ్లోకం చెప్పాలి. శీతలే త్వం జగన్మాత, శీతలే త్వం జగత్పిత, శీతలే త్వం జగద్ధాత్రి, శీతలాయై నమో నమః. ఈ చిన్న శ్లోకం చెప్పి అమ్మవారికి పెరుగన్నం నైవేద్యం పెట్టి ఇంట్లో వాళ్ళనందరినీ కూర్చోపెట్టి పెరుగన్నం పెడతారు. ఇంటికొచ్చిన వాళ్ళకు కూడా పెరుగన్నం ప్రసాదం పెడతారు.
దేవాలయాలు, గోశాలలు, పవిత్ర ప్రాంగణాలలో ఆ రోజున ఈ ప్రసాదం ఇస్తారు. తద్వారా మనని మనం, సమాజాన్ని రక్షించుకోవచ్చు. ఇవి దైవం మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు పాటించేటటువంటి విషయాలు. ఈ నైమిత్తిక తిథుల గురించి కొంత అవగాహన కలిగితే ఈ సాంస్కృతిక వారసత్వం కొనసాగుతుంది. పిల్లలకి కూడా చెప్పగలుగుతారు, ఇదిగో ఈ పుస్తకంలో ఈ తిథి ఉంది. నెలకి 2 తిథులే రాశారు, అందుకే 2 తిథులే అడిగారు వాళ్ళు. 2 తిథులైతే తేలికగా చేస్తారు. కనీసం మూర్తి లేకపోతే ఈ పుస్తకం పెట్టి ఇక్కడే చదివి ఇక్కడే ఇలాగే పెట్టి నైవేద్యం పెట్టేసైనా కూడా ఆ నమ్మకంతో తింటే అమ్మవారు రక్షిస్తుంది అని అట్లా ఒక్కొక్క పుటని కేటాయించి అంత శ్రద్ధ తీసుకుని సంకలనం చేశారు ఈ పుస్తకాన్ని. ఇది నాకు చంద్రశేఖర శర్మ గారు ఫోన్ చేసినప్పుడు ఆయన కొన్ని విషయాలు నన్ను అడుగుతూ అందులో నిత్య పూజ గురించి కూడా వీలైతే చెప్పండి అని అడిగితే, తప్పకుండా అందరికీ పనికొచ్చే విషయం కాబట్టి నేను దాని గురించి మాట్లాడతాను. ఆ సమయానికి ఈ ధర్మవర్ధిని ట్రస్ట్ వాళ్ళ పుస్తకాలు ముద్రణ పూర్తయితే వాటిని నేను అందుబాటులో మీ దగ్గర ఉంచుతాను. ఎందుకనంటే ఇప్పుడు ఈ పుస్తకాలు ఏవో బంధువులకి బహూకరించడానికి మా అమ్మాయికి ఇస్తాం, మా అబ్బాయికి ఇస్తామని ఈ పుస్తకాలు దొరకడమే కష్టంగా ఉంది. అప్పుడు అలాంటి సమయంలో నేను ఇక్కడికి మాట ఇచ్చాను, తప్పకుండా పంపించండి అని చెప్పి కొన్ని పుస్తకాలు ఇక్కడికి పంపించడం అయింది. ఆ పుస్తకాలు ఏదో డబ్బుల కోసమని ప్రచురించినవి కావు. అది కేవలం ఏ స్వార్థం లేకుండా సమాజ హితం కొరకు పనిచేసేటటువంటి ట్రస్ట్. పైగా అది ఏ మంచి పని చేసినా నా కనుసన్నల్లో నన్ను అడిగి చేస్తూ ఉంటారు ఆ ట్రస్ట్ వాళ్ళు చేసేవన్నీ కూడా. కాబట్టి ఈ పుస్తకాల విషయంలో నేను అంత చొరవ అందుకు తీసుకోగలిగాను. ఇవాళ నేను చంద్రశేఖర శర్మ గారితో ఒక మాట చెప్పాను. నేను ఏదో ఆ పుస్తకాలు తీసుకొచ్చి మీకు అక్కడ పెట్టడం కాకుండా ఆ 2 పుస్తకాల గురించి కూడా వివరణ చేస్తే పూజ చేసుకునేటప్పుడు, నైమిత్తిక తిథుల్ని చేసుకునేటప్పుడు వాళ్ళు బాగా పట్టుకుని చేసుకోగలుగుతారు. అందుకని నేను ప్రత్యేకంగా ఆదివారం నాడు పొద్దున్న దీని మీద మాట్లాడతానని చెప్పాను. సాధారణంగా సాయంకాలం ప్రవచనం తప్ప ఇక పొద్దున్న ప్రవచనం చేయను. కానీ ఒక్క బెంగళూరు వాళ్ళ దగ్గర మాత్రమే పొద్దున్న ఈ ప్రత్యేక ప్రవచనం చేశాను. అది కూడా నన్ను వాళ్ళు అడగలేదు, నేనే వాళ్ళకి చెప్పాను, నేను చేస్తాను ఆదివారం నాడు పొద్దున్న మీ కొరకు ఆ పుస్తకం గురించి మాట్లాడతాను. ఎందుకంటే అస్తమానం రాను కదా బెంగళూరు. పక్కన కాకినాడ పక్కన ఉన్న ఊళ్ళు అవి అయితే ఏడాదిలో 2-3 మాటలు కూడా వెడుతూ ఉంటాను. విజయవాడ లాంటివి, విశాఖపట్నం లాంటివి, ఇక్కడికి ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాను. పాపం నేను అక్కడ వెళ్ళి ఉండేదే 2 రోజులు. వాళ్ళంతా ప్రేమగా అడిగినప్పుడు కొద్దిగా శ్రమైనా ఆదివారం ఉదయం మళ్ళీ ఒక్కసారి కూర్చోపెట్టి ఆ పుస్తకం గురించి చెప్తే వాళ్ళు సద్వినియోగం చేసుకుంటారు. నేను ఒళ్ళు దాచుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళకి ఎలా అందుతుంది అన్న ప్రేమతో మాత్రమే ఇవాళ నేను మీకు చెప్పాను తప్ప అందులో ఏ ఇతర స్వార్థ ప్రయోజనం కానీ దాని గురించి ఏ ఇతర చింతన కానీ లేదు అని దయచేసి మీరు గమనించవలసిందిగా కోరుతూ, ఇక పూజా విధానానికి సంబంధించిన ఇతర విషయాల గురించి ఈశ్వరుడు నా చేత సమయాన్ని బట్టి పలికించినంత మేర ఈరోజు నా మీద ఎంతో ప్రేమతో, నాకు పుత్ర సదృశులు, అంత వాత్సల్యంతో నండూరి శ్రీనివాస్ గారు నా గురించి అన్ని మంచి మాటలు చెప్పారు. తల్లికి పిల్లవాడి మీద విశేషమైన ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ కారణం చేత వాడి యందు ఏ అందము లేకపోయినా నా బంగారు కొండ అంటుంది. వాడు నిజంగా బంగారు కొండలా మనకు అనిపించడు, కానీ కన్న తల్లి మనసుకు మాత్రం బంగారు కొండలాగే కనపడతాడు. అట్లా నండూరి శ్రీనివాస్ గారి హృదయం చాలా గొప్పది. అందుకని నేను ఆయనకి బంగారు కొండలా కనబడతాను. అందుకని నా గురించి అన్ని మంచి మాటలు చెప్పడం ఆయన సహృదయం తప్ప నిజానికి అన్ని మంచి మాటలకి అన్వయం అయ్యేంత శక్తి కలిగిన వాడను, అర్హత కలిగిన వాడను నేను కాను. ఏదైనా ఈ బెంగళూరు మహానగరానికి 2 రోజులు ప్రవచనానికి వస్తే మీ అందరూ కూడా ఇంత ప్రేమతో రావడం, ఇంత ప్రేమతో వచ్చి కూర్చుని ప్రవచనం వినడానికి సిద్ధపడినందుకు మీ అందరికీ నేను తొలుత
నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈరోజు నిత్య పూజ అన్న కార్యక్రమం గురించి మాట్లాడడం ప్రారంభం చేయవలసి ఉంది. పూజ అన్న మాటని తేలికగా అర్థం చేసుకోవాలి అంటే గౌరవించుట, కృతజ్ఞతను ఆవిష్కరించుట అని పేరు. గౌరవించుట, కృతజ్ఞత చెప్పుట, ఈ రెండు మాటలు ఎప్పుడు అన్వయం అవుతాయి? అసలు ముందు మనుష్య ప్రాణి అయితే కృతజ్ఞత అన్నది ఉంటుంది. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి ఈ సృష్టిలో. 84 లక్షల జీవరాశులలో కృతజ్ఞత అన్న మాట అన్వయమయ్యేటటువంటి ఒకే ఒక్క ప్రాణి మనుష్య ప్రాణి. మనుష్యునికి వినా ఇతర ప్రాణులకు కృతజ్ఞత ఉండి తీరాలి అని శాస్త్రం విధించలేదు. కానీ ఎన్ని మంచి లక్షణాలు ఉన్నా కృతజ్ఞత లేకపోతే ఆ మనిషి జీవితం వ్యర్థం. ఎన్నో దోషములు ఉన్న కన్నా పెద్ద దోషం ఏది అంటే కృతజ్ఞత లేకపోవడం. కృతజ్ఞత అంటే చేసిన ఉపకారాన్ని మర్చిపోయేటటువంటి లక్షణం ఉండడం. అలా మరిచిపోవడం కృతజ్ఞత, గుర్తుపెట్టుకోవడం కృతజ్ఞత. శ్రీరామాయణం కిష్కింధకాండలో లక్ష్మణస్వామి మాట్లాడుతూ ఒక మాట అంటారు, బ్రహ్మగ్నీచ సురాపీచ చూరీ భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్ధి కృతజ్ఞులో నాస్తి నిష్కృతి అంటారు. ఎంతటి భయంకరమైనటువంటి పాతకములు చేసిన వారికైనా, పాపములు కాదు, పాతకములు అంటే చాలా భయంకరమైనటువంటి పాపాలు, చాలా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి పాపాలు, అటువంటి మహాపాతకములను చేసిన వారికి కూడా నిష్కృతి ఉన్నదేమో కానీ చేసిన ఉపకారాన్ని మరిచిపోయే లక్షణం ఉన్నవాడికి మాత్రం ఇక జీవితంలో ప్రాయశ్చిత్తం లేదు, నిష్కృతి లేదు. అంటే మనిషి తప్పకుండా పొంది ఉండవలసిన లక్షణం ఏది అంటే కృతజ్ఞత. ఎవరైనా ఏదైనా ఉపకారం చేస్తే ఆ ఉపకారాన్ని గుర్తుపెట్టుకుని తిరిగి ప్రత్యుపకారం చెయ్యడానికి సిద్ధపడే మనసు లేనప్పుడు ఉపాధి చేత మనుష్యుడు అనిపించుకుంటాడేమో కానీ లక్షణము చేత, స్వభావము చేత మనిషి అని అనిపించుకోడు. ప్రధానంగా ఉండవలసిన లక్షణం ఆ కృతజ్ఞతా లక్షణం. బద్దెన గారు సుమతీ శతకం చేస్తూ ఒక మాట అంటారు, ఉపకారికినుపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా అపకారికినుపకారము నెపమెన్నక చేయువాడు నెర్పరి సుమతి అంటారు. ఉపకారం చేసిన వాడికి తిరిగి ఉపకారం చేయడం ఉండవలసిన మంచి లక్షణమే. ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చేయడం కాదు, అపకారం చేసిన వాడికి కూడా ప్రత్యుపకారం చేయడానికి సిద్ధపడగలగడం ఈ సనాతన ధర్మమునకు ఉండేటటువంటి ప్రధాన లక్షణం. అందుకే సీతమ్మ రామాయణం సుందరకాండలో ఒక మాట అంటుంది, కృతీచ ప్రతికర్తవ్యం ఏషధర్మ సనాతన అంటుంది. సనాతన ధర్మమునకు జీవగర్ర అయిన సిద్ధాంతం ఏది అంటే కృతీచ ప్రతికర్తవ్యం. ఎవరు మనకి ఉపకారం చేశారో వారికి తిరిగి ప్రత్యుపకారం చెయ్యడం అనేది ఉండవలసినటువంటి లక్షణం. ఈ కృతజ్ఞత చూపించడానికి అవతల వారు మనకి చేసినటువంటి మేలు దృష్టిలో పెట్టుకొని వారిని గౌరవిస్తాం. మనకి జీవితంలో ఎందరో ఉపకారము చేసేటటువంటి వారు తటస్థిస్తారు. అయినా ఇందులో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒక విషయం ద్యోతకం అవుతుంది. సహజముగా పూజనీయులు వాళ్ళు మనకి ఏ ఉపకారం చేశారు అన్న ప్రశ్న అసలు అంకురించదు. వారి ఎప్పుడూ పూజార్హులే. దాన్ని వేదమే ప్రకటించింది. మాతృదేవోభవ, అమ్మ కన్నా ఉపకారం చేసిన వాళ్ళు లోకంలో ఉండరు. అమ్మ పరదేవతతో సమానమైనది అని చెప్పలేదు వేదం. మాతృదేవోభవ, అమ్మయే పరదేవత అయి ఉన్నది, లేదా పరదేవత భూమి మీద అమ్మగా తిరుగాడుచున్నది. అమ్మయే పరదేవత కాబట్టి ఆమెయే సృష్టికర్త, ఆమెయే స్థితికర్త, ఆమెయే ప్రళయకర్త. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు వినుచు హేలారతుడై అంటారు పోతన గారు భాగవతంలో. ఎవరు లోకంలో ప్రాణులన్నింటినీ సృష్టిస్తున్నారో, ఎవరు ప్రాణులన్నింటినీ నిలబెడుతున్నారో, ఎవరు ప్రాణులన్నింటినీ లయం చేస్తున్నారో వారే పరబ్రహ్మము. ఆయనే బ్రహ్మగా, విష్ణువుగా, హరుడిగా ఈ లోకమునందు ప్రకాశిస్తూ ఉంటారు. అటువంటి పరబ్రహ్మస్వరూపం ఈ భూమి మీద కంటి ముందు కనపడేది ఎవరు అంటే అమ్మగా కనపడుతోంది. అమ్మయే శిశువుని కడుపులో పిండంగా ధరించి ఉంది.
ఆమెయే మృత్యు సదృశమైనటువంటి వేదనను పొంది శిశువుని ప్రసవించింది. తండ్రి కోట్లకు పడగలెత్తిన వాడైనా పుట్టిన శిశువుకు అన్నం పెట్టలేడు. పాలిచ్చి రక్షించి పెంచి పోషించింది కాబట్టి స్థితికర్త అయిన మహావిష్ణువైంది. వాడికి నిద్రపోవడం ఎప్పుడూ కూడా తెలియని స్థితిలో వాడు ఆడుకుంటుంటే వాడిని ఊయలలో పడుకోబెట్టి జోకొట్టి పాట పాడి నిద్రపుచ్చింది కాబట్టి స్వల్పకాలిక ప్రళయమైన నిద్రకు కారణమైంది కాబట్టి ఆమె శివుడయింది. మూడు అయినటువంటి అమ్మకు ప్రథమ నమస్కారం. అందుకే అమ్మ యొక్క రుణాన్ని తీర్చుకోగలగడం అన్నది లోకంలో లేదు. ఇంకా తండ్రి గారికి రుణం తీర్చుకోవడానికి వేదం ఒక యజ్ఞం చెప్పింది, సౌత్రామణి అని. ఆ యాగం చేస్తే పితృరుణం తీరిపోతుంది అని. కానీ తల్లి యొక్క రుణం తీర్చుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. అంత గొప్పది తల్లి కాబట్టి మొట్టమొదటి నమస్కారం ఎవరికి అంటే అమ్మకే మొదటి నమస్కారం. మాతృదేవో భవ. అమ్మ ఉపకారం ఎవరూ పరిచయం చెయ్యక్కర్లేదు. అమ్మని గౌరవించండి అని చెప్పవలసిన అవసరమూ లేదు. అమ్మని చూసేటప్పటికే అంత ప్రేమ గౌరవం కలుగుతాయి. ఎందుకంటే అమ్మ చేసినటువంటి మహోపకారం మనకి జ్ఞానము రాగానే తెలుస్తుంది. తర్వాత అంత గొప్పవాడు తండ్రి. తన సర్వస్వం త్యాగం చేసి బిడ్డ సంతోషపడుతుంటే ఆ సంతోషాన్ని చూసి తాను సంతోషపడగలడు. బిడ్డ వలన తాను సంతోషించాలని కోరుకోడు. కేవలం ఆ బిడ్డ సంతోషంగా ఉంటే తను ఎన్ని కష్టాలలో ఉన్నా సంతోషపడిపోతాడు. తన ధనమంతా పెట్టి పిల్లవాడిని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పించి వాడెక్కడో విదేశాలకు వెళ్ళిపోయి పెద్ద ఉద్యోగం చేసుకుంటూ పడవంత వాహనం కొనుక్కున్నానని ఉత్తరం రాస్తే రోహిణీ కార్తీలో పొంగిపోయి తల మీద ఉత్తరీయం వేసుకుని ఎదురింటికి వెళ్ళి మా అబ్బాయి పెద్ద వాహనం కొనుక్కున్నాడని చెప్తాడు. ఇక్కడ ఈయన పడిన సంతోషం ఏమిటి, ఈయన పడిన సుఖం ఏమిటి? ఏమీ లేదు. కానీ కొడుకు సంతోషంగా ఉన్నాడు అని తెలిస్తే చాలు సంతోషపడిపోతాడు తండ్రి. అటువంటి తండ్రి రుణం తీర్చుకోవడం సాధ్యం కాదు. నమఃశంకరాయచ అంటారు. శం అంటే శుభం. శుభములు చేసేటటువంటి శివుడే ప్రతి ఇంట తండ్రిగా ఉంటాడు. కాబట్టి తండ్రి గౌరవాన్ని పొందడం, తండ్రిని ప్రేమించడం, తండ్రిని గౌరవించడం పెద్ద విశేషం కాదు. పరిచయం ఉంది కాబట్టి తెలిసిపోతుంది. వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖితః ఉత్సవేషు సర్వేషు పితేవ పరితుష్యతి అంటారు రామాయణంలో. కొడుకు సంతోషంగా ఉంటే చాలు తండ్రి తన కష్టాలన్నీ మరిచిపోయి సంతోషపడిపోతాడు. అటువంటి తండ్రిని గౌరవిస్తాం. వీళ్ళని గౌరవించడానికి, వీళ్ళని పూజించడానికి, వాళ్ళతో పరిచయం, వాళ్ళు చేసినటువంటి ఉపకారం మనకి తెలుసు. భగవంతుణ్ణి పూజించండి అని నేను అన్నాను అనుకోండి, భగవంతుడు చేసిన ఉపకారం కానీ భగవంతుణ్ణి చూడడం కానీ ఎప్పుడైనా జరిగిందా? తల్లిని చూసాం, తల్లిని పూజిస్తాం. తండ్రిని చూసాం, తండ్రిని పూజిస్తాం. భగవంతుణ్ణి ఈ మాంసచక్షు చేత చూసింది లేదు. భగవంతుడు చేసిన ఉపకారమేమో మనకి తెలియదు. భగవంతుడు ఉన్నాడన్న విశ్వాసాన్ని బలీయంగా పొందడానికి ఏ కారణము చేత పొందాలో కూడా తెలియదు. అప్పుడు మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ఆరాధించడం, పూజించడం, గౌరవించడం, కృతజ్ఞత చెప్పడం ఏ కారణానికి? అసలు దేనికి చెయ్యాలి? పైగా నిత్య పూజ అంటే ప్రతిరోజు భగవంతుణ్ణి పూజించాలి. ప్రతిరోజు భగవంతుణ్ణి పూజించవలసిన అవసరం ఏమిటి? ఆయన ఎవరు? ఎక్కడ ఉన్నాడు? ఏమిటి ఆయన చేసిన ఉపకారం? దీని కొరకు ఆయన ఉన్నాడని మనం నమ్మవలసి ఉంటుంది. అంటే కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులు మన కంటికి ఎదర కనపడి ఈ ఉపకారం చేశామని చెప్పకపోవచ్చు. కానీ ఒక్కొక్క పనిని చూసినప్పుడు ఇక్కడ ఎవరో ఉండి ఆ పనిని చేశారు అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇంత పెద్ద సభలో మీ అందరూ కూర్చుని ఉంటే ఈ కుర్చీలన్నింటినీ క్రమపద్ధతిలో వేసిన వారెవరో ఉన్నారు. ఇక్కడ నేను కూర్చున్నాను అంటే ఇంత పెద్ద వేదికని నిర్మాణం చేసిన వారెవరో ఉన్నారు. మీ అందరికీ వినపడడానికి వీలుగా ఈ పరికరాల్ని ఏర్పాటు చేశారు అంటే చేసిన వారెవరో ఉన్నారు. ఎవరో లేకుండా ఇవన్నీ లేవు. ఇక్కడ ఉన్న వస్తువులను బట్టి ఇవన్నీ ఏర్పాటు చేసిన వారు ఉన్నారు అని మనం తెలుసుకుంటాం. అట్లాగే ఈ సృష్టిలో పగటిపూట సూర్యుడు అన్న దీపం వెలుగుతోంది, రాత్రి చంద్రుడు అన్న దీపం వెలుగుతోంది. ఎవరు వెలిగించారు ఆ దీపాలని? ఈ భూమిని ఇరుసు లేకుండా ఎవరు ఇంత క్రమపద్ధతిలో తిప్పుతున్నారు?
నిద్రపోయినప్పుడు కూడా నా ఊపిరి నేను తీసి విడిచిపెట్టేటట్టు ఎవరు చేస్తున్నారు? కోటి మంది వైద్యులు కూడి వచ్చిన కానీ మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. కోటి మంది వైద్యులు కలిసి వచ్చినప్పటికీ కూడా ఇక ఆయన ఊపిరి ఆగిపోవాలి అని ఈశ్వరుడు నిర్ణయం చేస్తే ఇంకొక ఊపిరి తీసేటట్టు ఎవరి శాసనం వలన చేయలేకపోతున్నారు? ఎందుకు ఇంకా బ్రతికుండాలని కోరుకున్నా సరే ఊపిరి ఆగిపోతోంది? ఎందుకు కొంతమంది దుర్భరంగా ఉంది, ఆరోగ్యం బాగులేదు అని అనిపించినా దీర్ఘాయుష్మంతులై ఉండగలుగుతున్నారు? తిన్నది జీర్ణం చేస్తున్నవాడెవరు? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం అంటాడు. లోపలికి తిన్న పదార్థాన్ని అంతటినీ కూడా జీర్ణం చేసి శక్తిగా మార్చి శరీరమునకు అందిస్తున్నవాడెవరు? రక్తం ఒకే వేగంతో తిరిగేటట్టుగా చేస్తున్నవాడెవరు? వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అంటాడు అన్నమాచార్యుల వారు. ఒకే వేగంతో ఊపిరి తీసి విడిచిపెట్టేటట్టు చేస్తున్నవాడెవరు? శరీరంలో 9 రంధ్రములు ఉన్నాయి. 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9, ఇవి కాక కొన్ని కోట్ల రోమరంధ్రములు. ఇన్ని రంధ్రములు ఉన్నప్పటికీ కూడా లోపల జీర్ణమైపోయిన తరువాత దుర్గంధ భూయిష్టమైన పిప్పి తెల్లవారిన తరువాత సంభరణీ కండరములు సడలిపోయి బయటికి వెళ్ళిపోయే పర్యంతం దుర్వాసన బయటికి రాకుండా శాసించి నిలబెడుతున్నవాడెవరు? ఎవడి ఆజ్ఞ వలన ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములనేటటువంటి 10 వాయువులు శరీరము యందు కుంభింపి నిలబడి ఉన్నాయి? ఎవరి అనుగ్రహం చేత చదువుకున్న విషయం ధారణలో ఉండి మళ్ళీ చెప్పవలసి వచ్చినప్పుడు వాయువుగా కదిలి మాటలుగా నోట్లోంచి బయటికి వస్తోంది? మిగిలిన ప్రాణులకు లేని మాటని స్వరపేటికని కంఠంలో ఉంచి మనుష్య ప్రాణికి మాట్లాడడానికి అవకాశం ఇచ్చినవాడెవరు? ఈ భూమిని అంతటినీ ఒకే వేగంతో తిప్పుతున్నవాడెవరు? వసంత ఋతువు వచ్చేటప్పటికి మామిడి చెట్టుని పూయమని చెప్పినవాడెవడు? కోయిలని పాట పాడమని చెప్పినవాడెవరు? ఏ నోరు లేనటువంటిది మనం చెప్తే దానికి ఏమీ అర్థమయ్యే స్థితి లేనిది, జ్ఞానము లేనిది అని లోకంలో పిలువబడేది ఒక పక్షి తన శరీరంలోంచి వచ్చిన గుడ్డుని పొదిగితే అందులో ఉన్నటువంటి పిండం పొదగబడి పిల్ల అవుతుంది, తాని తల్లి అవుతాను అని చెప్పి ఆ గుడ్డు అక్కడ ఉంటే ఎగిరే పక్షి 2 కాళ్లతో నడిచి వచ్చి తన కడుపు యొక్క ఉపరితలాన్ని గుడ్డు యొక్క పెంకుకి తగిలిస్తే తనలో ఉన్న వేడి గుడ్డు పెంకుకి తగిలి పెంకు లోపల ఉన్న పిండం వేడిని గ్రహించి పొదగబడి పిల్ల అవుతుంటే నేను తల్లినవుతున్నాను, నాకు బిడ్డ పుడుతుంది అని ఆనందంతో అరమోట్పు కన్నులతో ఆనందించగలిగినటువంటి స్థితిని ఎవరిచ్చారు? పెంకు పగలగొట్టుకుని పిల్ల పైకొస్తే ఇది నా బిడ్డ, నేను పోషించాలని ఆహారం తెచ్చి దాని నోట్లో పెట్టడానికి ఆ మాతృత్వాన్ని ఎవరు చెప్పి నేర్పారు? ఒక కుక్కకి పిల్లికి పాలివ్వమని ఎవరు చెప్పారు? ఇవన్నీ మనం చేసినవి కావు. ఎన్నో పువ్వులు మొగ్గగా ఉండగా దానిని పుణికేసి బలవంతంగా విప్పి చూస్తే పసరిక వాసన. అదే పువ్వు వికసనాన్ని పొందితే అందులోంచి అంత సువాసన. అక్కడే కుంకుడు విత్తనాన్ని పెడితే భూమిలోంచి కుంకుడు చెట్టు వస్తే ఆ కుంకుడు చెట్టుకు కాసిన కాయ చేదుగా ఉంటుంది. కుంకుడు చెట్టును అల్లుకుని పూచిన సన్నజాజి తీగ యొక్క పువ్వులు అంత సుగంధభరితంగా ఉంటాయి. ఎవరు ఈ భేదాన్ని ఎట్లా సృష్టించి సన్నజాజి తీగకి సన్నజాజి పువ్వులే పూయాలి, కుంకుడు చెట్టుకి కుంకుడు కాయలే కాయాలి, కుక్కకి కుక్క పిల్లలే పుట్టాలి, పందికి పంది పిల్లలే పుట్టాలి అని ఎవరు నిర్ణయం చేశారు? క్రూరమైన ప్రాణులన్నీ రాత్రివేళ సంచరించాలి, సాధు ప్రాణులన్నీ పగటివేళ సంచరించాలి, ఒకదానితో ఒకటి ఇబ్బంది పడకూడదు, ఒకదానిని ఒకటి చెనకకూడదని సృష్టి నియమం చేసిన వాడెవరు? ఎవరి ఋతువులను కల్పించాడు? ఎవరి ఋతువులలో ప్రకృతి ధర్మం ఖచ్చితంగా అలాగే ఉండేటట్టుగా శాసించిన వాడెవరు? హేమంత ఋతువు అంటే మంచు పడేటట్టు, గ్రీష్మం అంటే తాపంగా ఉండేటట్టు, వసంతం అంటే ప్రసన్నంగా ఉండేటట్టు ఎవరు నిర్వచనం చేసి ఆ కాలంలో ఆ ఋతువులో ప్రకృతి అట్లాగే ఉండేటట్టుగా చేస్తున్నవాడెవరు? ఎవరో లేకుండా ఇది జరగదు. ఈ వేదిక ఉన్నది అంటే ఎవరో ఉన్నారు. ఎవరో లేకుండా ఇవన్నీ కూడా జరగట్లేదు.
ఆ ఎవరో నేను చూడకపోవచ్చు, ఈ వేదిక వేసిన వాళ్ళని నేను చూడలేదు, కానీ ఈ వేదికని నిర్వాహకులు వేశారు అని నేను అంటాను. అట్లాగే ఈ సృష్టిని అంతటినీ ఇలా నడిపిస్తున్న వాడెవరో ఆయనే భగవంతుడు, ఆయనే పరబ్రహ్మ. అప్పుడు ఆయనతో పరిచయానికి నేనెప్పుడూ ఆయన్ని చూడలేదు కదండి అన్న మాట అన్వయం కాదు. నమచ్చోరాయ చ శిష్యాయ చ భీర్యాయ చ శకత్యాయ చ ప్రవాహ్యాయ చ అంటుంది యజుర్వేదంలో రుద్రం. చోరాయ చ అంటే భగవంతుడు దొంగ అంది. భగవంతుడు దొంగ ఏమిటి అంటే మనకి తెలియకుండా చేసిన వాడెవరో ఆయన దొంగ. దొంగ ఏం చేస్తాడు? ఎత్తుకుపోతాడు. ఆయన ఏమి ఎత్తుకుపోతాడు? భగవంతుడు ఆయన యందు భక్తి కలిగి ఉంటే మన ఆపదలను దొంగిలిస్తాడు, ఆపద స్థానంలో మనకి సుఖాన్ని తీసుకొచ్చి అక్కడ పెడతాడు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం. అశుభములను తీసేసి శుభములను ఇచ్చేవాడెవరో ఆయన శివుడు. ఆపదలను తీసేసి సంపదలను ఇచ్చేవాడెవరో ఆయన శ్రీరాముడు. పేర్ల చేత భిన్నత్వం తప్ప తత్వతః భగవంతుని యొక్క లక్షణం ఒక్కటే అయి ఉంటుంది. అప్పుడు ఎవరు మనం చేసిన కర్మలన్నింటినీ జ్ఞాపకం పెట్టుకుని పాపపుణ్యములకు దుఃఖాన్ని సుఖాన్ని ఇవ్వడానికి శరీరాన్ని ఇచ్చి పంపిస్తున్నాడు? ఎవడా సర్వజ్ఞుడు? ఆయన మనకి తెలియకుండా ఇవన్నీ చేస్తున్నాడు కాబట్టి ఆయనని దొంగ శబ్దం చేత పిలిచారు. అన్నమాచార్యుల వారు గులిదిరిగిన దొంగ గూ 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 వాడు గుడిలోనే దాగేనే గూ 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 అంటారు. నేను ఇవన్నీ చేస్తున్న వాడెవరు చూడాలని తాపత్రయపడితే నా కంటికి దొరకకుండా పరిగెత్తి 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 ఇక పెరటి తలుపు లేదు కాబట్టి వెనక గోడకు ఉన్న తలుపు ఉంటే అందులోంచి పారిపోవడానికి అవకాశం ఉండేది. వెనక గోడకి తలుపు లేక అట్లాగే అంతరాలయంలో నిలబడిపోయినటువంటి పరమాత్మ స్వరూపం ఏదున్నదో అదే దొంగ, పెద్ద దొంగ భగవంతుడు అన్నాడు. ఏమిటి ఆయన చేస్తున్నది అంటే మనందరికీ చేస్తున్న మహోపకారం. ఇన్ని ఉపకారములు చేస్తున్నటువంటి భగవంతుని కన్నా ఉపకారం చేసేటటువంటి వాడు లోకంలో ఇంకొకడు ఉండడు. ఇన్ని ఉపకారములు చేసినటువంటి భగవంతుడికి తిరిగి మనం కృతజ్ఞత చెప్పడానికి పూజ అని పేరు. మనిషికి ఉండవలసిన ప్రధాన లక్షణమైన కృతజ్ఞత ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే అసలు మొట్టమొదట నీకు ఈ కృతజ్ఞతా లక్షణం ఉండాలి అన్న భావన పొందడానికి కారణమైన మనుష్య ఉపాధిని ఇచ్చిన వాడెవరో వాడి పట్ల కృతజ్ఞత ప్రారంభం కావాలి. ఇందులో సప్త ధాతువులు ఉన్నాయి. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అని 7 పొరలు. ఎవరి 7 పొరలతో దీన్ని నిర్మించినవాడు? ఈ నిర్మించి ఈ శరీరం ఇచ్చినవాడు ఎవరో, ఎవరు దీనికి కృతజ్ఞత ఉండాలని చెప్పాడో ఆయన పట్ల కృతజ్ఞతతో ప్రారంభించాలి. అందుకే పూజ, నిత్య పూజ, ప్రతిరోజు ఆ కృతజ్ఞతని ఈశ్వరుడి పట్ల ఆవిష్కరించు, ఆయనకి కృతజ్ఞత చూపించు. అందుకే మీకు పూజ అన్న మాటలో ఎన్ని ఉపచారాలు అని అడిగారు అనుకోండి. నిజానికి చతుష్యోపచారాఢ్య అని 64 ఉపచారాలు. శంకరాచార్యుల వారు అమ్మవారి యొక్క 64 ఉపచారాలు మానసికంగా చేయడానికి ఒక స్తోత్రాన్ని రచించారు. అందులో అమ్మవారికి కోటని నిర్మించడం కూడా ఉంది 64 ఉపచారాల్లో. 64 లలిత కళలు. 64 చెయ్యగలిగితే పూర్ణత్వము పొందినట్టు. కళ అంటే సంస్కృతిని ఉద్దీపింపచేయునది అని. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోకత్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం అంటారు. కళ అన్న మాట ఎక్కడ వాడినా పక్కన సంస్కృతి అని వాడతారు. సంస్కృతి అంటే ఉత్తమ భావజాలమును పొందుట. లోపల ప్రయత్నం అవసరం లేకుండానే 5 కిటికీల గుండా దుష్టమైన ఆలోచనలు వెళ్ళిపోతాయి. కంటితో చూడకూడనివి చూసిన కారణం చేత దానితో మనసు సంగమును చెందుతుంది. చెవితో వినకూడనివి విన్న కారణం చేత మనసు సంగం పొందుతుంది. వాసన చూడకూడనివి చూసిన కారణం చేత ముక్కు సంగాన్ని పొందుతుంది. ఈ 5టిని ఆధారం చేసుకుని మనసు సంగాన్ని పొందుతుంది.
ఆరు కలిపి ఎప్పుడు అక్కరలేని విషయముల మీద తిరుగుతుంటాయి. ఇప్పుడు ఈ అక్కరలేని విషయముల మీద తిరుగుతున్న దాన్ని ప్రయత్నపూర్వకంగా తీసి ఎవరు నీకు వీటినిచ్చాడో వాడికి తిరిగి సమర్పణం చేయడం, వాడికి కృతజ్ఞత చెప్పడం. అప్పుడు 64 చేశారనుకోండి, 64 కళలకు సంకేతంగా ఉత్తమ భావజాలము చేత నిండిపోయినవాడు అని గుర్తు. ఉత్తమ భావజాలము చేత నిండిపోయినవాడు అంటే ఇక ఆయనకి ద్వంద్వములు లేవు. పశ్యామి దేవాన్ మమ దేవదేహే సర్వాంస్తథాభూత విశేష సంఘాన్ అని ఆ భగవద్గీతలో విశ్వరూప సందర్శనంలో కీర్తించి భక్తియోగం దగ్గరికి వచ్చి అంతటా వ్యాప్తి చెందినటువంటి ఆ భగవానుడే ఎవరిని ఇష్టపడతాడు అన్నది చెప్పవలసి వస్తే తుల్యనిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. ద్వంద్వములు ఎవరికి ఉండవో, సుఖము దుఃఖము, కష్టము సుఖము, అది భగవంతుడికి ఉండవు. అట్లాగే అన్నిటినీ అంగీకరించి సమభావంతో మనసు చాంచల్యమును పొందకుండా ఉండడానికే శాంతి అని పేరు. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ఏది చెయ్యండి మీరు చిట్ట చివరికి అడిగేది ఏదంటే శాంతి కావాలని అడుగుతారు. శాంతి శాంతి శాంతి. శాంతి అన్న మాటకు అర్థం ఏమిటంటే మనసు రాగము చేత ద్వేషము చేత కొట్టబడకుండా ఉంటే దానికి శాంతి అని పేరు. అవి రెండు అక్క చెల్లెళ్ళు. కామం ఉంటే క్రోధం ఉంటుంది, కామము లేని క్రోధం ఉండే అవకాశం ఉండదు. నాకు ఏదైనా ఒక దాని మీద కోరిక పుట్టిందనుకోండి, అది తీరకపోతే సహజంగా కోపం వస్తుంది. అందుకే ధ్యాయతో విషయాన్ పుంసః సంగత్ శేషూపజాయితే సంగాత్ సంజాయితే కామః కామాత్ క్రోధోభిజాయితే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి అంటాడు. ఏదైనా ఒక వస్తువుని కోరుకున్నప్పుడు మనసు కదిలిపోతుంది ఆ వస్తువుని పొందాలని. అలా కదిలిపోయినటువంటి మనసు దాన్ని పొందలేకపోతే క్రోధాన్ని పొందుతుంది. కామము చేత కదిలిపోతుంది, అశాంతి పొందుతుంది. క్రోధము చేత కదిలిపోతుంది, అశాంతిని పొందుతుంది. ఈ కామక్రోధముల చేత కొట్టబడి కదలకుండా నిశ్చలంగా ఉందనుకోండి, అది శాంతి. ఆ శాంతిని పొందడం కన్నా గొప్ప లక్షణం ఇంకొకటి ఉండదు. అందుకే శాంతము లేక సౌఖ్యము లేదు సారసదళనయన అంటారు. మీరు భగవంతుడి మీద ప్రార్థనా శ్లోకాలు చూడండి, ప్రధాన లక్షణంగా ఏం చెప్తారంటే ఈశ్వరుడి ప్రధాన లక్షణం శాంతం. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం అని శివుడికి చెప్తారు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురీశం అని విష్ణువుకి చెప్తారు. శాంతమే ఈశ్వరుడు. ఆ శాంతమును పొందడమే 64 కళల ద్వారా సంస్కృతిని పొందడం. ఈ 64 కళల ద్వారా సంస్కృతిని పొంది తత్కారణము చేత నేను శాంతి నిలయంగా నిలబడిపోవాలని కోరుకుని అటువంటి ప్రశాంత స్థితిని పొందినవాడెవరో వాడే పరబ్రహ్మము. కామక్రోధముల చేత కొట్టబడకుండా నిలబడిపోయాడు కాబట్టి ఆ స్థితిని పొందడానికి 64 ఉపచారాలు. 64 ఉపచారములు చెయ్యలేకపోతే 16 ఉపచారములు, షోడశోపచారములు అంటారు. ఈ 16 ఎందుకు చెయ్యాలి? ఏ 64కి 16కి మధ్యలో అంకెలు లేవా? బోలెడన్ని సంఖ్యలున్నాయి, అంకెలున్నాయి 16 కన్నా కిందకి. మరి అవన్నీ వదిలేసి 64 తర్వాత 16 పెట్టడం ఎందుకు అంటే చంద్రుడు షోడశకళా ప్రపూర్ణుడు. అంటే చంద్రుడికి 16 కళలు ఉంటాయి. 16 కళలు కలిగినటువంటి చంద్రుడు పూర్ణమైనటువంటి చంద్రుడు. మనిషి పూర్ణత్వాన్ని పొందాలి అంటే మనిషి కూడా 16 అంకెని పొందడం అంటే 16 సంస్కారముల చేత పూర్ణత్వమును పొందాలి. సంస్కారము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎక్కడికి వచ్చినప్పుడు ఎలా ఉండాలో అలా ఉండడం నేర్చుకోవడం మొట్టమొదట. సంస్కారము అన్న మాటకు అర్థం ఏమిటంటే బాగుగా చేయబడుట. మనిషి తనంత తానుగా పుట్టినప్పుడే అన్ని మంచి గుణాలు వచ్చి ఉండవు. అలా ఉండడానికి కావలసినటువంటి స్థితిని కల్పిస్తారు. దానికి సంస్కారములని పేరు. ఆ సంస్కారములు 16 చేస్తారు. జననము దగ్గర నుంచి మరణము వరకు అంత్యేష్టి సంస్కారము అని 16వ సంస్కారం తను చేసుకోడు. శరీరం పడిపోయిన తరువాత కొడుకు చేస్తాడు.
16వ సంస్కారం. అందుకని దానికి కూడా సంస్కారం అనే పేరు, అంత్యేష్టి సంస్కారం అని. అగ్ని సంస్కారం చేసేశారండి అంటారు. 16 సంస్కారముల చేత పూర్ణుడవుతున్నాడు. ఆ 16 ఉపచారముల చేత నేను పూర్ణుడను కావాలి. అందుకే మంత్రపుష్పం దగ్గరికి వచ్చేటప్పటికి పూజని తిరగేస్తారు. ఇది మార్గము కాదు, నేను ఎవరో నాకు తెలియడమే పూర్ణత్వం అని చెప్తారు. సరే, దాన్ని వేరుగా పరిశీలనం చేద్దాం. 16 ఉపచారముల చేత పూర్ణుడవుతాడు కాబట్టి ఈశ్వరుడికి 16 ఉపచారములతో పూజ. ఏ కారణం చేతనైనా 16 ఉపచారములతో నేను ఆయనకి కృతజ్ఞత చెప్పలేను, నాకంత సమయం లేదండి అనుకుంటే కనీసం 5 ఉపచారములను మాత్రం తప్పకుండా ప్రతి ఇంటా చేయవలసినదే.